ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్నే ఎందుకు కాటేసింది? నన్ను దగ్గరుండి చూసుకునే కొడుకు కోడలు ఉన్నారని నేనే పాముని పిలిపించుకొని కాటేయించుకున్నాన్రా. పగబట్టిన పాము కూడా పట్టపగలు ఇంట్లోకి రాదు. అలాంటిది సిటీ నడిబొడ్డున నాగుపాము ఇంట్లోకొచ్చి కాటేసిందంటే దీని వెనక దారి తప్పిన కుట్ర కుతంత్రం తప్పకుండా ఉండే ఉంటుంది. ఏంటే కుట్ర కుతంత్రం అంటున్నా? అదే అత్తయ్య గారు, ఒకే రోజు ఇంట్లో పిల్లలు కిడ్నాప్ అయ్యారు, పాము ఇంట్లోకొచ్చింది. ఇదంతా కాకతాళీయంగా జరిగిందా లేక ఎవరైనా కుట్ర చేస్తే జరిగిందా అని. విన్నావంట్రా అసలు ఇదేం వాగుతుందో? పాము కాటేసి ప్రాణాలుంటాయో పోతాయో అని నేను బాధపడుతుంటే ఇది పొండి మీద కారం జల్లుతుంది. నాకిలా జరిగిందని కాస్తైనా బాధ బాధ్యత ఉన్నాయంట్రా? మీ బుద్ధిని బట్టే మీకు జరుగుతుంది. ఇప్పటికైనా మంచిగా మారి జరిగింది చెప్తారనుకున్నాను. ఏమండి, ఇంత జరిగినా ఈవిళ్ళో ఏ మార్పు రాలేదండి. మా అక్క కాపురాన్ని నా కాపురాన్ని కూర్చడానికి ఆ మనీషాతో కలిసి కుట్రలు కుతంత్రాలు పన్నుతూనే ఉంటుంది. రే, దీన్ని ఎందుకురా తీసుకొచ్చావు? కొన ఊపిరితో ఉన్న నాకు ఆ కాస్త ఊపిరిని కూడా తీసేయడానికి తీసుకొచ్చావా? వెంటనే నా కళ్ళ ముందు నుంచి దీన్ని పంపించేసేయ్. పంపించేయ్, పంపించేరా, పంపించేసేయ్. ఏంటండి, ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? ఏం లేదు డాక్టర్. ఇప్పుడు మా మామ్కి ఎలా ఉంది? విషానికి విరుగుడు ఇంజెక్షన్ ఇచ్చాం. సెలైన్ కంప్లీట్ అయ్యేసరికి విషం క్లియర్ అవుతుంది. ఆ విషానికి విరుగుడు విషమే కదా డాక్టర్? అవునమ్మా, విషాన్ని విషంతోనే విరుగుడు చేస్తాం. అయితే మీరావిడికి విషమే ఎక్కించాల్సిన అవసరం లేదు. ఆవిడ ఒంట్లోనే కావాల్సినంత విషం ఉంది. ఏయ్, ఏంటి కూస్తున్నావు? ఏమన్నావు? నేను చంపేస్తా. జాను, నువ్వు కాస్త బయటికెళ్ళు. మామ్కి బీపీ ఎక్కువ అవుతుంది. అవునవును, విషంతో పోకపోయినా హార్ట్ అటాక్ తో పోయేలా ఉన్నారు. కాస్త చూడండి డాక్టర్. నన్ను డాక్టర్ చూడటం కాదే, నేనే నీ అంతు చూస్తా. చూస్తా, నేనే నీ అంతు చూస్తానే, చూస్తా. ముందు డిశ్చార్జ్ అవ్వండి, ఆ తర్వాత నన్ను చూద్దురు గాని. మిత్రా, నీకేం కాలేదు కదా నాన్న? ఏ గండం ఎదురవ్వలేదు కదా? నేను బాగానే ఉన్నానని ఇందాక ఫోన్లో చెప్పాను కదా మామ్. ఎందుకు టెన్షన్ పడతావు? నువ్వు పలకరించాల్సింది పిల్లల్ని. ఈరోజు వాళ్ళు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. లక్కీ, జున్ను, మీకేం కాలేదు కదా? ఆ కిడ్నాపర్స్ మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టారా? లేదు తాతయ్య, ఇంకా మేమే ఆ కిడ్నాపర్స్ ని బురిడి కొట్టించి వాళ్ళ ఫోన్ తీసుకుని అమ్మా నాన్నలకి ఫోన్ చేశాం. టైంకి వచ్చి అమ్మా నాన్న మమ్మల్ని కాపాడారు. నాన్నను కాపాడిపోయి పాపం అమ్మ చేతికి గాయమైంది. నాన్నని కాపాడబోయి మిత్రా, అసలేం జరిగింది? నాన్న మీదకు ఒక రౌడీ కత్తి తీశాడు నానమ్మ. అప్పుడు లక్కీ పెద్దగా అరిచింది. నాన్నని కాపాడడం కోసం అమ్మ కత్తి పట్టుకుని ఆపింది. అంటే మిత్రకి గండం ఎదురైందన్నమాట. ఆ గండం నుంచి మిత్రను లక్ష్మి కాపాడింది అరవిందా. తన చేతి గాయమైంది. అమ్మా లక్ష్మి, హాస్పిటల్కి వెళ్ళలేదా? చిన్న గాయమే మావయ్య గారు, ఆయన కట్టుకట్టారు. చూసావా మిత్ర, నిన్ను గండం వెంటాడుతుంది అంటే నువ్వు నమ్మలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో.
అందుకే నాన్న ఈ సమస్య తీరే వరకు నువ్వు నా మాట వినాలి. ఆ, లక్కీ జున్ను మీరు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అత్తయ్య గారు, మీరు చెప్తున్న సమస్య తీరిపోయింది. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన్ని కాపాడ్డానికి ఆ దేవుడు ఎప్పటికీ లక్కీని బిడ్డగా ఆయన పక్కనే చేర్చాడు. లక్కీ మిత్రబిడ్డేంటి లక్ష్మి? మిత్ర గండం పోవాలంటే తన రక్తం పంచుకు పుట్టిన ఆడబిడ్డ కావాలి. తను మాత్రమే ఈ గండాన్ని తప్పించగలదు. మీరు పొరబడుతున్నారు అత్తయ్య గారు. ఆయన ప్రేమానురాగాలతో పెంచుకున్న లక్కీయే ఈరోజు ఆయన్ని కాపాడింది. ఈ తండ్రి కూతుళ్ల బంధమే గండానికి అడ్డుపడింది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును మావయ్య గారు, ఇప్పటి వరకు లక్కీ ఆయన్ని 4 సార్లు కాపాడింది. నేను చెప్పేది నిజం. ఆయన్ని గండం నుంచి తప్పించే అదృష్ట దేవత లక్కీయే. శబాష్ లక్ష్మి, పరిస్థితుల్ని నీకనుకూలంగా మార్చుకోవటంలో నీ తర్వాతే ఎవరైనా. లక్కీ గురించి ఎంత కన్వీనియంట్ గా చెప్తున్నావు. పరిస్థితులు ఫేవర్గా మార్చుకోవడం నాకు తెలీదు. అది నీ అలవాటు. చూసారా ఆంటీ, మిత్ర కోసం లక్ష్మి ప్రాణాలైనా త్యాగం చేస్తానంటోంది. తీరా మిత్ర కోసం తను కనలేని బిడ్డను నేను కంటాను అనేసరికి నన్ను దూరం చేయటానికి మిత్రకి ఏమైనా పర్వాలేదు అని, లక్కీ మిత్ర ప్రాణాలు కాపాడింది అని కథలు చెప్తోంది. నేను కథలు చెప్పడం లేదు, నిజం చెప్తున్నాను. లక్కీయే ఆయన ప్రాణాలు కాపాడే దేవత. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. ఆధారాలా అబద్ధాలా? చూడు మనీషా, నీలా అబద్ధాలాడాల్సిన అవసరం నాకు లేదు. అత్తయ్య గారు, నేను నిజం చెప్తున్నాను. టెండర్ వేయడానికి వెళ్ళిన రోజు మేము కారులో స్పీడ్గా వెళ్తున్నాం. ఆ టైంలో లక్కీ ఫోన్ చేసుండకపోతే, ఆయన ఆ ఫోన్ కాల్ మాట్లాడడం కోసం స్పీడ్ తగ్గించకపోయి ఉంటే మేజర్ యాక్సిడెంట్ జరిగి ఉండేది. మేమిద్దరం ప్రాణాలతో మిగిలే వాళ్ళమే కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.